మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైంది, సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి సమాజ జాతి నడతకు పురోగతికి శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం. అందుకే గురువును గురు బ్రహ్మో గురు విష్ణు గురుదేవో గురు మహేశ్వర అని సంబోధిస్తాం. ఇక ఉత్తమ గ్రంథాలన్నీ ఆచార్యుని ప్రాధాన్యతను ప్రస్తుతించాయి. ఒక జాతి ఉత్తమ జాతిగా రూపొందటంలో ప్రజల గుణగణాలు ఎంతో కీలక పాత్ర వహిస్తాయి. ప్రజలు శీలవంతులుగా ఉండాలంటే ప్రప్రథమంగా వారు చక్కని సంస్కారవంతులు కావాలి. ఈ గొప్ప సంస్కారం మన మనసుల్లో ఉద్దీపింపచేసే మహోన్నతుడే గురువు. మనకు విద్యను బోధిస్తూనే మన హృదయ సంస్కారాన్ని పెంచే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒకసారి మృదువుగా మరొకసారి కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆపై తల్లిగా లాలిస్తాడు, ప్రేమను కురిపిస్తాడు, అక్కున చేర్చుకుంటాడు. అందుకే తల్లి ప్రేమ, ఆత్మీయత అవసరమైన వేళలో తండ్రిలా దండన, సంరక్షణుల మేళవింపే గురువు. అలాంటి గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు అదిరిపోయేలా సర్ప్రైజ్ ఇచ్చారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వేదం స్కూల్ విద్యార్థులు టీచర్స్ డేను పురస్కరించుకుని వినూత్న రీతిలో కార్యక్రమం నిర్వహించారు. విద్యాబోధనలు చెప్పే గురువుల ఇంటికి వెళ్లి మరీ అక్కడే గురువులకు పాదపూజ నిర్వహించారు. టీచర్స్ డే నాడు ఈ విధంగా గురువులకు ఇంటికెళ్లి వారికి పాదపూజ చేయటం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఇక విద్యార్థులు ఇచ్చిన సర్ప్రైజ్ కి ఉపాధ్యాయులు ఆనందంతో పొంగిపోయారు. పాదాభివందనం చేసిన ఉపాధ్యాయులు బంగారు భవిష్యత్తు ప్రసాదించేలా ఆశీర్వదించారు.